ప్రభావతి అన్న మాటలకి మీనా మేడపైన బాధపడుతూ ఉంటుంది. ఇంతలో శృతి, బాలు అక్కడికి వచ్చి మీనాని ఓదారుస్తూ ఉంటారు. మీనా, ఎందుకు ఏడుస్తున్నావు? అసలు నువ్వు ఏం తప్పు చేశావని ఏడుస్తున్నావు? నేనే తప్పు చేశానని అత్తయ్య అంటున్నారు కదా. పైగా గాజులు తీసి నా మొహం మీద విసిరికొట్టారు అని మీనా అనేసరికి, ఇంకేం చేస్తుంది? ఎవరి తప్పో బయటపడ్డాక ఇలాగే రెచ్చిపోయి హంగామా చేయకపోతే అందరూ కలిసి ఆమె మీద యుద్ధం ప్రకటిస్తారు కదా అని బాలు అంటూ ఉంటాడు. దొరికిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియక ఆ కోపమంతా నీ మీద చూపించేసింది అని శృతి అంటూ ఉంటుంది. దాంతో మీనా బాధపడుతూ, అందుకు నేనే దొరికానా? నగలు ఇచ్చింది ఆవిడే, బంగారం బదులు గిల్ట్ నగలు నా చేతిలో పెట్టింది ఆవిడే, ఆవిడ కొడుకే తాకట్టుకు తీసుకుని వెళ్ళి అమ్మింది, ఆ తప్పుని కప్పిపోడ్చుకోవడానికి కవరింగ్ నగలు పెట్టింది, అది తెలిసి కూడా చివరికి నన్నే దోషించేశారు అని మీనా అనేసరికి, దాంతో బాలు, డబ్బుడమ్మా, నిన్ను మా అమ్మ ఒకటి అందనుకో నువ్వేం చేస్తావు? నేను ఇంకో 2 అంటాను అని అంటుంది శృతి. నీ తప్పు లేకపోయినా అందనుకో, అప్పుడు 4 అంటాను అని ఉంటుంది శృతి. చూసావా మీనా, తప్పు లేకుండా అంటే ఏ కోడలు పడదు, కాబట్టి ఎప్పుడూ మిగతా వాళ్ళని అనదు. నువ్వు నోరు మూసుకుని పడతావు, పక్కకొచ్చి బాధపడతావు కాబట్టి నిన్నే అంటుంది. అయినా కానీ మీరు అసలు కామాక్షి ఆంటీని ఎందుకు పిలిచారు? ఆవిడొచ్చిన తర్వాతే గొడవ పద్ధతయింది అని శృతి అంటూ ఉంటే, ఏం చేయమంటావు డబ్బుడమ్మా, ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి మా అమ్మ బయటికి రావాలంటే కామాక్షి పిన్ని రావాలని పిలిచాను అని బాలు అంటూ ఉంటే, అనవసరంగా పిలిచారు, ఆవిడ వల్లే గొడవ పద్ధతయింది అని శృతి అంటూ ఉంటుంది. అత్తయ్య తలుపు తీయకపోయేసరికి ఎవరికైనా కంగారుగానే ఉంటుంది కదా అని మీనా అనేసరికి, అందరూ అనవసరంగా భయపడ్డారు కానీ ఆకలేస్తే ఆవిడే ఖచ్చితంగా బయటికి వచ్చేసేది అని శృతి అనేసరికి, మా అమ్మను ఇంత తక్కువ కాలంలో బాగా అర్థం చేసుకున్నావు డబ్బుడమ్మా అని అంటూ ఉంటాడు. అవును, మనోజ్ తప్పు చేశాడని తెలిసినా రోహిణి క్షమించింది కదా, మరి ఆంటీని అంకుల్ ఎందుకు క్షమించడం లేదు? మా నాన్నకి కొన్ని విలువలుంటాయి, ఇంకా ఎన్ని రోజులు సహిస్తాడు? మా అమ్మని ఎన్ని రోజులు భరిస్తాడు? ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకోకపోతే ఎలా అని మీనా అనేసరికి, ఏ సూర్యుడు ఉదయించడా, తెల్లారదా అని బాలు అనేసరికి, ఏవండి, మీరు చెప్తే మామయ్య వింటారు, అత్తయ్యని క్షమించమని చెప్పండి. ఇంకా ఏ కాలంలో ఉన్నావు మీనా? అది ఆంటీ ప్రాబ్లం, మీ ప్రాబ్లం కాదు. అయినా అంకుల్ ఆంటీని క్షమించడం కాదు కావాల్సింది, ఆంటీయే అంకుల్ని క్షమించమని అడగాలి. ఎప్పుడు మారతావో ఏంటో అనేసి శృతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదిగో మీనా, మా అమ్మ నాన్న మధ్య దూరం పెరగడం నాకేమైనా ఇష్టమా? కానీ మా నాన్న అంత పట్టుదలగా ఉంటేనే మా అమ్మ దారిలోకి వస్తుంది, శృతి చెప్పినట్టు జరిగితేనే మా అమ్మ దారిలోకి వస్తుంది అని చెప్పేసి బాలు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.